ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి డూప్లికేట్ ఓటర్లు కావచ్చు, అలాగే మరణించిన వాళ్ళ పేర్లు, అక్రమ వలసదారుల పేర్లు తొలగించడానికి ఈ సర్ ప్రక్రియని మేము చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇంత మంచి ప్రక్రియ ఓటర్ల జాబితాను సవరించడం మంచిదే అని ఇటు విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంటున్నప్పటికీ మరి ఎందుకు దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇది కేవలం బీజేపీ స్వలాభం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాయి? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఓట్ల సవరణ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటిది బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది మనకు తెలుసు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా పెద్ద ఎత్తున యాత్ర చేయడం జరిగింది. ఆయన యాత్ర చేసిన 110 కాన్స్టిట్యున్సీల్లో ఒకటి కూడా గెలవలేదు కాంగ్రెస్. ఒక మాట చెప్తాను, సందర్భం చెప్తున్నాను, జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే ఓట్ల సవరణ అనేటువంటిది ఎన్నికల సంఘానికి ఉండేటువంటి, మీరు చెప్పినట్టుగా రాజ్యాంగ ప్రకారంగా ఉండేటువంటి ప్రత్యేక హక్కు. దాన్ని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. బీహార్లో జరిగింది ఏంది? 23-24 సంవత్సరాలుగా అంతకుముందు పాలించినటువంటి అంటే ఏమిటి, నితీష్ కుమార్ గారి కంటే ముందు అక్కడ జంగిల్ రాజ్యం ఉంది కాబట్టి ఓట్ల సవరణ, ఓట్లకు సంబంధించినటువంటి ఓట్ల లిస్టులో ఒక పాలనే అస్తవ్యస్త పాలన బీహార్లో. అవన్నిటిని కూడా సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ఒక ప్రయత్నం చేయడం జరిగినటువంటిది. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటు హక్కును రక్షించేటువంటి పద్ధతి లోపల పార్టీలు ఉండాలా, కోర్టులు ఉండాలా, ఎన్నికల సంఘం ప్రధానమైన పాత్ర వహిస్తుంది అనేటువంటి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బీహార్లో జరిగింది ఏంటి చర్చ? రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చర్చ. ఒక్కసారి 65 లక్షల మంది ఓటర్లను తీసేసినారు. సరే 7,80,00,000 జనం మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి రాష్ట్రంలో 65 లక్షలను తీసేసినారని ఒక ప్రకటన చేయడం. ఆయన హైడ్రోజన్ బాంబు లేకపోతే న్యూక్లియర్ బాంబులు అని నేను పేల్స్తాను అని అనేక రకాల పేల్చినారు. చివరికి వాళ్ళకు వచ్చిన సీట్లు ఏందో పరిస్థితి అనేటువంటిది వాళ్ళు ఒకసారి అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మోదీ గారు చెప్పినట్టుగా అభిమానాన్ని పొందడానికి ఏమైనా కావలిస్తే, ట్రిప్స్ కావలిస్తే నేను ఇస్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగినటువంటిది. 65 లక్షల్లో మరణించిన వాళ్ళు 22 లక్షలని ఎన్నికల కమిషన్ తీసేసింది. 2 సార్లు ఓటు ఉన్నటువంటి వాళ్ళు 7 లక్షలు. నాకు మొన్నటి వరకు కూడా మేడం మా ఊర్లో ఒక ఓటు ఉంది, హైదరాబాద్ లో ఒక ఓటు ఉంది. నేను అడగంగా నేను ఒక్కటే వేసాను. హైదరాబాద్ లో వేయను ఓటు, నాకు యాగత్పురంలో కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను వేయను, నేను ఊరికి వెళ్ళే వేస్తాను. ఈసారి నేను తీసేయడం జరిగినటువంటి పరిస్థితి. మరి నివాసాన్ని బదిలీ చేసినటువంటి వాళ్ళు 36 లక్షల మంది ఒక ప్రాంతం నుంచి చెప్పండి. ఇప్పుడు నివాసాన్ని బదిలీ చేయడం అనేటువంటిది చాలా సందర్భాల్లో జరుగుతుంది మేడం, దాంట్లో తప్పే ఉంది. రెండేది పెండింగ్ కేసులు ఆనాటికి 1,65,000 కేసులు మొత్తం కలిపితే 65 లక్షల తీసేసినారని ఒక పెద్ద ప్రచారము, అబద్ధ ప్రచారము రాహుల్ గాంధీ గారు భుజాన పెట్టుకొని మొత్తం రాష్ట్రం తిరిగినటువంటి పరిస్థితి. ఆ కోణంలో జరిగినప్పుడు దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టు మనకు తెలుసు, అందరికీ తెలిసినటువంటిది. ఈనాడు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి మరి జడ్జి ఏదైతే ఉన్నారో ఆయన సూర్యకాంత్ గారు, జస్టిస్ బాబ్జీ గారు, వీళ్ళిద్దరి కలిసి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, ఇట్లా కాదు, మీరు సర్వే చేయాలా, సర్వే చేసినటువంటి దాన్ని ఎవరెవరు ఎందుకు తీసేసినారు అనేటువంటిది మీరు సిస్టంలో పెట్టండి, పలానా 19వ తేదీ అనేటువంటిది ఆ మంత్ అనేటువంటి చెప్పడం జరిగింది. 19వ తేదీ కంటే ఓ రోజు ముందే ఎన్నికల సంఘము అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగినటువంటిది. దాని మీద మళ్ళీ కోర్టుకు వచ్చిన తర్వాత అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు అప్పటికి ఒక 5-6 రోజుల లోపల రాలే అభ్యంతరాలు, 2-3 వచ్చినాయి అన్నారు. జడ్జి మాట్లాడినటువంటి అంశం చెప్తున్నాను. ఇదేంటి మరి ఎవరు అభ్యంతరాలు వస్తలేవు, 65 లక్షల ఓట్లన్నీ పోయినాయి అంటున్నారు, మిస్ అయినాయి అంటున్నారు. కాంగ్రెస్ అదే పద్ధతిలో మాట్లాడుతుంది, ఇది ప్రతిపక్ష పార్టీలు దేశంలో మాట్లాడుతున్నది, ఇది ఏంది అనేటువంటిది అడిగినప్పుడు అక్కడ మీకు జ్ఞాపకం ఉందో లేదో సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పినది ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలకు బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి అన్ని పార్టీ మీ బూత్ లెవెల్ కార్యకర్తలకు మీరు చెప్పండి, ఆదేశించండి, మీరు ఏమైనా మిస్ అయినటువంటి ఉన్నట్టయితే తిరగాలండి. ఏది జరగలే ఓటమి పాలైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నుకున్నటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే, ఎన్నికల్లో గెలవలేక, ఎన్నికలను ఫేస్ చేయలేక, ప్రజాభిమానాన్ని పొందలేక ఇవాళ ఆయన మాట్లాడుతున్నది ఎక్కడి నుంచి మణిపూర్ గొడవ అయిందని మాట్లాడినాడు, కొంతకాలం ఆదాయాలని మాట్లాడతాడు, కొంతకాలం విదేశాలకు వెళ్ళి భారతదేశ యొక్క పరువు ప్రతిష్టలు తీస్తాడు, ఎన్ని విమానాలు పాకిస్తాన్ వాళ్ళు కూర్చుండో చెప్పండి యుద్ధంలో మాట్లాడతాడు. మనకు వాళ్ళకి జరిగినటువంటి పరిస్థితుల వల్ల ఈ రకంగా రాహుల్ గాంధీ గారు ఒకవేళ దేశంలో అంటే బీహార్ గెలుపుతో రాహుల్ గాంధీ ఏదైతే ఈ సర్ ఓట్ చోరీ ఆరోపణలు ఏదైతే చేస్తూ వచ్చారో అవన్నీ కూడా నిరర్ధకరమైనవి, అంటే అర్ధరహితమైనవి అని ప్రూవ్ అయిపోయింది అంటారు. ఎవరు ప్రజలు కూడా నమ్మలేదు మేడం. నేను దాచరు కదా, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీరు కూడా చూసినారు కదా, మా ఓట్లు పోయినాయి అని చెప్పి పోలింగ్ బూత్ లో కానీ రోడ్ల మీదకి వచ్చి ఎవరైనా గొడవ చేసినారా చెప్పండి? వస్తాయి కదా వీడియోలు. వాళ్ళ పార్టీకి
పార్టీకి ఒకవేళ ఆ పార్టీకి ఉన్నారో లేదో నాకు తెలియదు, కార్యకర్తలు బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారో లేదు, ఎందుకంటే అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీల మధ్యన ఉన్నటువంటి సీట్ల పంపిణీ కాబట్టి అక్కడ ఎవరు మిస్ అయింది అనేది చెప్పాలి కదా, లిస్ట్ ఇవ్వాలి కదా, ఇన్ని ఒక 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి లిస్ట్ ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వలే. ఏ దేశంలోనైనా ఒక్కటి మేడం, ప్రతిపక్ష పార్టీల వల్ల అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ, ప్రత్యామ్నాయ ప్రజాసేవకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఒక అభివృద్ధి నమూనాను ప్రజల ముందు పెడతారు. కానీ రాహుల్ గాంధీ గారు పెడుతున్నటువంటిది ఏమిటి, తనకు తోచింది ఒకటి మాట్లాడతాడు, ఆయన మామూలుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాడు, ఏదో 4-5 కేసులు పట్టుకొస్తాడు, ఇది మొత్తం దేశంలో అంతటా అన్ని రాష్ట్రాల్లో ఇతను ఓటు ఉందని చెప్తాడు. ఇది ప్రజలు నమ్మడం లేదు. ప్రజలు ఏమనుకున్నారు, బీహార్లో ప్రియాంక గాంధీ గారు ఆయన మోటార్ సైకిల్ మీద ఎక్కితే ఓట్లు పడతాయి అనుకున్నారు. ప్రజలు అనుకున్నారు నా ఓటు నాకే ఉంది, నా ఓటు నేను వేసుకున్నా, ఇది ఎక్కడి కథ అనుకున్నారు. దాంతో ఏమైపోయింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో జరిగింది ఏంటంటే, ఓట్ల చోరీ పక్కకు పెట్టండి, చోరీ అంట, ఓట్ల చోరీ గద్దె చూడు, ఏం మాటలండి మాట్లాడుతున్నటువంటిది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక ఎన్నికల సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసినటువంటి క్రెడిట్ అన్ని సంస్థలను, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అన్ని సంస్థలను అప్రతిష్ట చేసినారు. సిబిఐని ఎట్లా చేసినారు, ఈడీని ఎట్లా చేసినారు, ఎలక్షన్ కమిషన్ ఎట్లా చేసినారు, వాళ్ళు అంటగట్టాల్సింది బయటకు మాట్లాడతారు కానీ కోర్టులు కూడా అవే అని చెప్పేటువంటి పరిస్థితి, దిగజారేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వల్ల ఉన్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలెట్లన్నా చూసుకోవాలా. ఇప్పుడు మాట్లాడితే కాదు కదా, మాట్లాడితే చివరికి ఏం జరిగింది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్ని ప్రాంతాలు తిరిగినాడో ఆయన 110 కాన్స్టిట్యూన్స్ లో ఒక్క సీటు గెలవలేదు, 6, 5 ఎన్నో గెలిచినట్టున్నది, వాళ్ళు గెలిచినటువంటిది గతంలో కంటే కూడా. నేనే ఇప్పుడు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే దేశంలో అది కాదనలేక రాహుల్ గాంధీ గారి మాటలు కాదనలేక రాహుల్ గాంధీ గారిని సేవ్ చేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ గారి మాటలు సేవ్ చేసే పరిస్థితిలో పలా మిగతా పార్టీలు మాట్లాడుతున్నటువంటిది ఓట్ల సవరణ రామ్మోహన్ గారు అన్నట్టుగా జరగాల. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చెప్పాలా, ఫలానా ఓటర్లు అని చెప్పి వాళ్ళని ప్రజెంట్ చేయొచ్చు. మీడియా ఉన్నది, వాళ్ళకి మీడియా ఉంది, అందరికి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. చెప్పి ఈ ఎన్నికల సంఘం ఇట్లా అక్రమాలు చేస్తుందని చెప్తే దాన్ని వినడానికి ఎవరైనా వింటారు. ఇక్కడ దానికి బాధ ఒక జేబు సంస్థ, భారతీయ జనతా పార్టీకి జేబు సంస్థ, ఇదానంటే మాట్లాడాల్సినటువంటిది. 55 ఏళ్ళు పాలించినటువంటి పార్టీ, ఎమర్జెన్సీని విధించినటువంటి పార్టీ, ఆ ప్రాథమిక హక్కులను ప్రజలను ఉండేటువంటి వాటిని రద్దు చేసినటువంటి పార్టీ వల్ల మాట్లాడుతున్నటువంటి సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం జరిగిందంటే, ఒక ఇందిరాగాంధీ ఎన్నిక కోసం, అలహాబాద్ ఇచ్చిన తీర్పు కోసం మొత్తం దేశాన్ని చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇవాళ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది తప్పు, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు, పార్లమెంట్ స్టాల్ చేస్తున్నారు, పార్లమెంట్ నడపకుండా చేస్తున్నారు. ఇది ఏమి చేయలేటువంటి పరిస్థితుల వాళ్ళకి ఓటమిని అంగీకరించే పరిస్థితిలో వచ్చింది. ఇప్పుడు ఏం చేసినా మేము గెలవమనేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఒకసారేమో ఓట్ల సవరణ అంటారు, ఒకసారేమో ఈవీఎంల లోపాలు ఉన్నాయి అంటారు. ఇప్పుడు రకరకాలుగా